ఒకే వ్యక్తి, కొందరి దృష్టిలో హీరో, మరికొందరి దృష్టిలో విలన్. ఒకే చరిత్ర, కాని రెండు పూర్తి భిన్నమైన కథలు. ఈరోజు మనం చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తులలో ఒకరైన ముహమ్మద్ బిన్ ఖాసిం కథను చూద్దాం. అసలు అతని వారసత్వం ఎందుకింతగా చీలిపోయిందో లోతుగా విశ్లేషిద్దాం. మొహమ్మద్ బిన్ ఖాసిం గురించి వెతికితే మనకు ఈ రెండు పూర్తి వ్యతిరేకమైన చిత్రాలు కనిపిస్తాయి. ఒకవైపు అతను ఒక క్రూరమైన ఆక్రమణదారుడు, మరోవైపు అతను ఒక గొప్ప దార్శనికుడు. అసలు ఒకే మనిషి గురించి ఇంత పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఎలా సాధ్యం? అసలు పాయింట్ ఇదే. ఒకే చారిత్రక వ్యక్తికి ఇంత పరస్పర విరుద్ధమైన కథనాలు ఎలా పుట్టాయి? ఈ చిక్కుముడిని విప్పడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. విచిత్రమేంటంటే ఈ మొత్తం వివాదానికి ఈ రెండు కథలకు, అంటే హీరో కథకి, విలన్ కథకి ఆధారం ఒకే ఒక్క చోటుంది. ఖాసిం గురించి మనకు తెలిసిన ప్రతి విషయం, మంచి చెడు అన్నీ కేవలం ఒకే ఒక్క పురాతన పుస్తకం నుంచి వచ్చాయి. ఆ పుస్తకం పేరే చాచ్ నామా. దీనినే ఫతేహ్ నామా ఏ సింధ్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే సింధ్ పై అరబ్బుల దండయాత్ర గురించి మనకు వివరంగా చెప్పే ఏకైక చారిత్రక గ్రంథం ఇదే. ఇది కూడా ఒరిజినల్ కాదు, ఒక పాత అరబిక్ పుస్తకం నుంచి పర్షియన్ భాషలోకి అనువదించింది. చూశారా, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఖాసిం దండయాత్ర గురించి మనకు తెలిసిన ప్రతి చిన్న విషయానికి ఆధారం ఈ ఒక్క పుస్తకమే. ఆ తర్వాత ఎంతమంది చరిత్రకారులు వచ్చినా వాళ్ళందరూ దీన్నే బేస్ చేసుకుని రాశారు. కాని ఇది కేవలం పొడి పొడి వాస్తవాలు ఉన్న చరిత్ర పుస్తకంలా ఉండదు. చదువుతుంటే ఒక డ్రామా నడుస్తున్నట్టు, ఒక కథ వింటున్నట్టు అనిపిస్తుంది. ఒకే ఒక్క ఆధారం ఉండటం, అది కూడా ఇంత నాటకీయంగా ఉండటమే ఖాసిం వారసత్వం మీద ఇన్ని రకాల అభిప్రాయాలకి కారణమైంది. సరే, మరి ఇంతకీ ఆ చాచనామా ఏం చెబుతోంది? ఈ భీకరమైన దండయాత్రకు అసలు కారణమేంటి? ఆ కథలోకి వెళ్తాం. కథ మొదలైంది క్రీశకం 708లో. సింధ్ తీరంలో ఒక అరబ్ షిప్ని సముద్రపు దొంగలు దోచుకున్నారు. దాంతో ఇరాక్ గవర్నర్ హజ్జాజ్ సింధ్ రాజు రాజా దాహిర్ను నష్టపరిహారం కట్టమన్నాడు. కాని రాజా దాహిర్ ఒప్పుకోలేదు. దీంతో హజ్జాజ్కి కోపం వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. కాని అది అంత సులువు కాలేదు. 710లో పంపిన మొదటి సైన్యం ఓడిపోయింది. 711లో పంపిన రెండో సైన్యం కూడా అదే గతి పట్టింది. ఈ రెండు వరుస పరాజయాలతో హజ్జాజ్కి పట్టుదల పెరిగింది. ఈసారి ఎలాగైనా గెలవాలని తన సొంత మేనల్లుడు, యువకుడైన ముహమ్మద్ బిన్ ఖాసింని రంగంలోకి దించాడు. అసలు యుద్ధానికి కారణమైన ఆ మాటేంటో తెలుసా? హజ్జాజ్ డిమాండ్కు రాజా దాహిర్ ఇలా సమాధానం ఇచ్చాడని చెబుతారు. ఆ సముద్రపు దొంగలు నా రాజ్యంలో వాళ్లు కాదు, నేను వాళ్లను శిక్షించలేను. అంతే. ఆ ఒక్క మాట ఒక చిన్న వివాదాన్ని ఉపఖండ చరిత్రనే మార్చేసే యుద్ధంగా మార్చేసింది. ఇక మొదలైంది అసలు కథ. మొహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ గడ్డపై అడుగుపెట్టాడు. ఆ దండయాత్ర ఎలా సాగింది? దాని పర్యవసానాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. రెండుసార్లు ఓడిపోయాకా హజ్జాజ్ ఈ మూడో ప్రయత్నాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఖాసిం చేతికిచ్చింది మామూలు సైన్యం కాదు. సిరియా, ఇరాక్ నుంచి తెప్పించిన 15,000 మంది అత్యంత శిక్షణ పొందిన యుద్ధ నిపుణులైన సైనికులు. అదొక భారీ సైనిక శక్తి. సింధ్ ఆక్రమణ చాలా వేగంగా, అంతే భయంకరంగా జరిగింది. వాళ్ల మొదటి టార్గెట్ దేబల్ ఓడరేవు. నగరాన్ని చుట్టుముట్టి అక్కడి ప్రధాన దేవాలయాన్ని నేలమట్టం చేసి 3 రోజులపాటు దొరికిన మగవాళ్లందర్నీ ఊచకోత కోసారని చాచినామా చెబుతుంది. అక్కడ్నుంచి సైన్యం ముందుకు కదిలింది. జూన్ 20, 712 రావార్ దగ్గర చరిత్రను మార్చే యుద్ధం జరిగింది. ఈ భీకరపూరులో రాజా దాహిర్కి ఒక బాణం తగిలింది. అతను ఏనుగుపైనుంచి కింద పడిపోగానే సైన్యం చల్లచెదురైంది. రాజు మరణంతో సింధు పరాజయం ఖాయమైపోయింది. యుద్ధం ముగిసింది, కానీ విషాదం కాదు. రాజా దాహిర్ భార్య రాణిబాయ్ చివరి వరకు పోరాడి వీరమరణం పొందారు. ఇక ఆక్రమిత ప్రాంతాల్లో ముస్లింలు కానివారిపై జిజియా అనే పన్ను విధించారు. అన్నిటికన్నా దారుణం, రాజా దాహిర్ 2 కుమార్తెలు సూర్యదేవి, పరిమళ్ దేవీలను బందీగా పట్టుకుని 1000 మైళ్ల దూరంలో ఉన్న ఖలీఫా దగ్గరికి పంపించారు. సింధని జయించిన ఖాసిం కథ ఘనంగా ముగుస్తుందనుకుంటే పొరపాటే. అతని ముగింపు కూడా ఒక మిస్టరీనే. ఆ విజేత ఎలా చనిపోయాడు అనే దానిమీద కూడా భిన్నమైన కథలున్నాయి. అతని మరణం గురించి 2 వర్షన్లున్నాయి. రెండూ పూర్తి భిన్నమైనవి. ఒకటి చాచ్నామా చెప్పే కథ. దాని ప్రకారం రాజా దాహిర్ కుమార్తెలు ప్రతీకారం కోసం ఖాసిం తమను చెరిచాడని ఖలీఫాకు అబద్ధం చెప్పారు. ఆ మాట విన్న ఖలీఫాకు పట్టరాని కోపం వచ్చి
ఖాసింని బతికుండతానే ఒక ఎద్దు చర్మంలో కుట్టి చంపమని ఆదేశించాడు. కాని ఇరాకీ చరిత్రకారులు చెప్పే కథ వేరేలా ఉంది. ఇది పక్కా రాజకీయ హత్య అంటున్నారు. సులైమాన్ అనే కొత్త ఖలీఫా అధికారంలోకొచ్చాక తన రాజకీయ ప్రత్యర్థి అయిన హజ్జాజ్ కుటుంబం మీద పడ్డాడు. హజ్జాజ్ బంధువులందర్నీ ఖాసింతో సహా జైల్లో వేసి చిత్రహింసలు పెట్టి చంపించాడని వాళ్ళ వర్షన్. చూశారుగా, పుట్టుక, దండయాత్ర, చివరికి మరణం, ప్రతి విషయంలోనూ భిన్న కథనాలు. మరి ఈ మొత్తం కథను మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? సో అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఒకే ఒక్క ఆధారం, అది కూడా ఒక డ్రామాలా సాగే కథ. హీరోకి విలన్కి మధ్యలో ఊగిసలాడే ముగింపు, ఇవన్నీ కలిసి మొహమ్మద్ బిన్ ఖాసిం కథను ఒక కాన్వెస్లా మార్చాయి. దానిమీద ఎవరికి తోచిన చిత్రాన్ని వాళ్లు గీసుకుంటున్నారు. ఆధునిక కాలంలో ఈ చిత్రాలు రెండు దేశాల జాతీయ కథనాలుగా మారిపోయాయి. పాకిస్తాన్లో అతన్ని తమ దేశ ఇస్లామిక్ మూలాలను నాటిన ఒక జాతీయ హీరోగా చూస్తారు. అదే భారతదేశంలో అతన్ని ఒక విదేశీ ఆక్రమణదారుడుగా, ఎన్నో సంఘర్షణలకు తెరలేపిన ఒక విలన్గా చూస్తారు. అందుకే మొహమ్మద్ బిన్ ఖాసిం కథ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. చరిత్ర అంటే నిజంగా జరిగిందా, లేక తరతరాలుగా చెప్పుకుంటూ బతికున్న కథనా?